హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈ రోజు విశిష్టత తొలి ఏకాదశి అండి. ఆషాఢ శుద్ధ ఏకాదశి అంటాము, లేదా తొలి ఏకాదశి అంటాము. ఈ రోజు ఏకాదశి రోజు విశిష్టంగా ఈ జొన్న పొడి అనేది పెడతారండి. జొన్న పొడి, పేలాల పొడి అంటాము, లేదా జొన్న పొడి అంటాము. ఏదైనా సరే భక్తిగా శ్రద్ధగా చేసి పెట్టాలండి. స్వామివారికి చాలా ఇష్టమైనది. ఈరోజు మాత్రం చాలా విశిష్టంగా అందరికీ తెలిసిందే అండి. ఇది మాత్రం తప్పకుండా పెడతారండి. ఏం పెట్టినా పెట్టకపోయినా మందపాటి గిన్నె తీసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత 2 స్పూన్ల చొప్పున జొన్నలు వేసుకొని ఇలాగా పాప్కార్న్ వచ్చేలాగా చక్కగా వేయించుకోవాలండి. ఈ వేయించుకున్న ఈ పాప్కార్న్ మొత్తం చక్కగా కొంచెం చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. ఇది మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అనేది మీ ఇష్టం అండి, పూర్తిగా ఆప్షను. 2 యాలకులు, బెల్లం మాత్రం తప్పకుండా వేయాలి. ఇందులో నచ్చితే డ్రై ఫ్రూట్స్, పలుకులు, పల్లీలు, పుట్నాల పప్పు అన్నీ కూడా వేసుకొని, నువ్వులు అవి వేసుకొని కూడా మనం ఉండలు చుట్టుకొని పిల్లలకి ఇవ్వచ్చు. అలా కూడా చాలా హెల్దీ అండి. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఏం వేయలేదు. ఓన్లీ ఈ ఏదైతే మనం వేయించుకున్నామో పేలాలు అవి పౌడర్ చేశానండి. 2 యాలకులు, ఒక 6 బాదం పిక్కలు వేసి పౌడర్ చేశాను. ఇప్పుడు 2 కప్పులు అయిందండి. అది 1 కప్పు బెల్లం వేసుకున్నాను. ఇలా వేసుకొని స్వీట్ మీకు ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. పంచదార కన్నా బెల్లమే చాలా బాగుంటుందండి. బెల్లంతోనే చెయ్యండి. అలానే ఈరోజు విశిష్టత ఈ పేలాల పొడి మాత్రం తప్పకుండా పెడతారండి ఏకాదశి రోజు, తొలి ఏకాదశి రోజు. అలానే పానకం పెట్టచ్చు. ఇంకా దేవుడికి ఈ ప్రసాదం కూడా, గోధుమ ప్రసాదం కూడా పెడతారండి. ఈరోజు చాలా మంచిదండి. ఈరోజు మీరు ఈ ప్రసాదం అనేది పెట్టి మనం ఎంత భక్తి శ్రద్ధతో పూజ చేసుకుంటే అంత మంచిదండి. ఈరోజు మాత్రం దైవ స్మరణ అస్సలు మానకూడదండి. ఏదో రూపేణ భగవంతుని తలుచుకుంటూ ఉండాలి. మనం ఏం పెట్టాము, ఎలా ఉన్నాము, ఏం చేసాము అనేది కాకుండా ఎంత శ్రద్ధగా మనం పూజ చేసాము, ఎంత భక్తి శ్రద్ధతో ఉన్నాము అనేది కావాలండి. దైవ స్మరణ మాత్రం విష్ణు సహస్రం అయ్యొచ్చు, లేదంటే నారాయణ స్తోత్రం అయినా, లేదు ఏం రావు మాకు చదువుకోవడానికి అన్నప్పుడు రామ రామ అన్నా సరే, నారాయణ నారాయణ అన్న ఏదో ఒకటి లక్ష్మీనారాయణని తలుచుకుంటూ ఉండాలండి. అలానే ఈరోజు ఉపవాసం ఉన్న వాళ్ళు కూడా కటిక ఉపవాసం చేయకూడదండి. కటిక ఉపవాసం లేకుండా ఏ ఫ్రూట్సో, పళ్ళో, లేకపోతే ఏవో ఒకటి తీసుకుంటూ ఉపవాసం అనేది ఉండాలండి. రేపు తెల్లవారుజాము 6 గంటల లోపే ఉపవాసాన్ని విరమించుకోవాలి. ఈరోజు మొదలయ్యి రేపు తెల్లవారుజాము వరకే ఉంటుంది ద్వాదశి. మరుసటి రోజు ద్వాదశి కదా. రేపు ఉదయాన్నే చక్కగా ఈరోజు ఎంతైతే భక్తి శ్రద్ధతో పూజ చేసుకున్నామో రేపు కూడా అదే భక్తి శ్రద్ధతో పూజ చేసుకొని ఉపవాసాన్ని విరమించుకోవాలండి. అలానే కటిక ఉపవాసం లేకుండా ఇలాగా ఫ్రూట్స్ రూపేనా, లేదంటే జ్యూసుల రూపేనా ఏదోటి మనం ఇంట్లో పలహారం ఏదైనా చేస్తాం కదండి, సేమియానో ఏదోటి అలాంటిదైనా సరే చేసుకొని తినాలి. కానీ కటిక ఉపవాసం మాత్రం ఉండకూడదండి. ఎందుకంటే ఈరోజు ఉపవాసం, రేపు నీరసం తెలుస్తుంది. అందుకని ఫ్రూట్స్, జ్యూసెస్ రూపంలో ఏదోటి తీసుకోవచ్చు. పూర్తిగా భోజనం మాత్రం చేయకూడదండి ఈరోజు ఏకాదశి రోజు. ఎంత దైవ స్మరణలో మనం ఎంత నిమగ్నమై ఉంటే అంత మంచిదండి. ఈరోజే కాదండి, ఎప్పుడు కూడా మనం దైవ స్మరణ అనేది మానుకోకూడదు. ఎప్పుడు కూడా మన నోట్లోంచి అనవసరమైన మాటలు మాట్లాడే కన్నా ఏదో ఒక నామస్మరణ అని దేవుణ్ణి తలుచుకుంటూ ఉంటే మనకి అన్ని విధాలా బాగుంటుందండి. నేనైతే ఈరోజు చాలా హ్యాపీగా మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నానండి. చక్కగా అయ్యింది. ఇది పాతింటి దగ్గరదండి. అక్కడ కూడా అంతే అండి, ఎంత బాగా చేసుకునేదాన్నో. ఉంటానండి. థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ. షేర్ మై వీడియో, సబ్స్క్రైబ్, బాయ్.